హాయ్ ఫ్రెండ్స్, ఒడిశాలోని మహేంద్రగిరి కొండ మీదకి వెళ్తూ వెళ్తూ ఈ కొండ మీద నివసిస్తున్న గిరిజనులు చూశాను. వాళ్ళు కట్టే ఇల్లు చూస్తే చూడడానికి చాలా అంటే చాలా బాగుంటది. ఎందుకంటే మట్టి గోడలు, అదేవిధంగా గడ్డితో కట్టినవి, రేకుతో కట్టినవి చూడడానికి బాగానే ఉంటది. కానీ వర్షాలు తుఫాన్లు వస్తే మాత్రం, ఎందుకంటే మట్టి గోడలు కదా, వర్షాలు నాని 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 గోడలు తిరలబడిపోయే అవకాశాలు ఉంటాయి. పిల్లలు ఉండొచ్చు, తల్లులు ఉండొచ్చు, తండ్రులు ఉండొచ్చు, ముసలోళ్ళు ఉండొచ్చు, ముతుకులు ఉండొచ్చు. ఏదైనా సరే గోడ తిరలబడిపోతే ప్రాణానికి ఎంత ప్రమాదం. ఇంక అంతేకాకుండా తుఫాన్లు వస్తే ఈ మీద రేకులు ఎగిరిపోయి కూడా కర్రలు లాంటివి పడిపోయే అవకాశాలు చాలా వరకు ఉంటుంది. వేరే దారి లేక, వేరే గతి లేక ఇలాగా సింగిల్గా ఒంటరిగా బ్రతుకుతున్నారు అనమాట. ఇలాంటి కొండల్లోని బంట్లు వచ్చినా, నక్కలు వచ్చినా, తోడేలు వచ్చినా, పుళ్ళు వచ్చినా కూడా వేరే రక్షణ లేదనమాట. ఎందుకంటే చూస్తే నా మనసే కరిగిపోతుందంటే, మరి ప్రభుత్వం కొంచెం ముందుకు సాగి పెద్ద మనసు చేసుకుని అలాంటి వాళ్ళకి సాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇందులో తప్పు ఉంటే క్షమించండి.